వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి ఎవరిని వరించబోతోంది? వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసిన పోస్టును ఎవరికి ఇవ్వబోతున్నారు? ఆ విషయమై సీఎం రేవంత్ రెడ్డి కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారా? ఆయన ఆలోచనల గురించి బయట జరుగుతున్న ప్రచారం ఏంటి? ఆ లెక్కలు ఎలా ఉన్నాయి? డిఫరెంట్ థింకింగ్ అంటే ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ద్వారా వివరిస్తా. తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులున్నా వేం నరేందర్ రెడ్డికి ఉన్న ప్రయారిటీ వేరు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మకస్తుడు కూడా అవ్వడంతో పాటు అన్ని విషయాలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగలిగిన చనువు ఉంది. ఆ చనువు చొరవ రెండూ ఆయనకున్నాయి. అయితే ఇటీవల ఆయనకు రాజ్యసభ సభ్యత్వం దక్కింది. కాంగ్రెస్ అధిష్టాన్ని ఒప్పించి తన మిత్రుడికి రాజ్యసభ సీటు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు రేవంత్. ఇక రాజ్యసభ సీటుకు నామినేషన్ వేయడానికి ముందే తన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు ఆయన. దాంతో ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ప్లేస్ లో వచ్చే సలహాదారు ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం విషయంలో వేంను ఎవరూ రీప్లేస్ చేసే పరిస్థితి ఉండదు. కానీ ఆయన రాజీనామా చేసిన సలహాదారు పదవిపై మాత్రం చాలా మంది ఆశలు పెంచేసుకున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇటీవల కాలంలో తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ పదవి మీద ఆయన కన్నేశారట. అలాగే సీఎం కి సన్నిహితుడిగా ఉండే కొందరు నేతలు కూడా ఆ ప్లేస్ కోసం తెగ తాపత్రయపడుతున్నట్లు సమాచారం. కానీ ముఖ్యమంత్రి ఆలోచన మాత్రం వేరుగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తే ఎలా ఉంటుందంటూ డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారట ఆయన. అందుకు తగ్గట్టే మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఛాన్స్ ఇవ్వచ్చుననే చర్చలు సైతం నడుస్తున్నాయి కాంగ్రెస్ లో. అందులో భాగంగానే వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలనే ఒత్తిడి వచ్చింది, కానీ కుదరలేదు. అందుకే సలహాదారు పదవిని ఆ సామాజిక వర్గానికి, అందులోనూ సీఎం రేవంత్ కు దగ్గరగా ఉండే నాయకుడికి ఇవ్వాలన్న సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుగా ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఒక ఎత్తు అయితే, పార్టీలో మాత్రం ఆశావాహులు చాలా మందే ఉన్నారు. ఎవరికి వారు తెగ ప్రయత్నాలు చేసుకుంటున్నారు కూడా. కానీ రేవంత్ రెడ్డి మనసులో ఏముందో తెలుసుకోలేక గందరగోళ పడుతున్నారు చాలా మంది. మొత్తం మీద ఈసారి సలహాదారు పదవి మాత్రం రొటీన్ కి భిన్నంగా ఉండవచ్చునని అంచనాలు ఆసక్తి రేపుతున్నాయి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.